చాలామంది విద్యార్థుల కోరిక మీదకు మనం ఇప్పుడు 10th క్లాస్ గణిత శాస్త్రంలోని త్రికోణమితి పాఠం గురించి చెప్పుకుంటున్నాం. సో త్రికోణమితి అంటే ఏమిటి, త్రికోణమితిలో మనం ఆచరించాల్సిన కొన్ని సింపుల్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. త్రికోణమితి అంటేనే 3 కోణాలు ఉపయోగించి కొలిచే విధానం అని చెప్పుకోవచ్చు. అయితే త్రికోణమితి మొత్తం కూడా ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే ఇక్కడ మనం పైథాగరస్ సూత్రం, పైథాగరస్ థియరీ ఆధారంగా మొత్తం త్రికోణమితి మొత్తం నడుస్తుందని చెప్తాం. అదేవిధంగా త్రికోణమితి అనేది ఏ త్రిభుజాలకు మాత్రమే పరిమితం అవుతుందంటే మనం చెప్పొచ్చు లంబకోణ త్రిభుజాలకి. సో లంబకోణ త్రిభుజాలకు మాత్రమే త్రికోణమితి అనేది పరిమితం అవుతుంది అని చెప్తాం. సో పైథాగరస్ సిద్ధాంతం అనేది ముందుగా ఒకసారి చూద్దాం ఏంటనేది. ఏదైనా ఒక లంబకోణం త్రిభుజం తీసుకున్నట్లయితే లంబకోణ త్రిభుజంలో తీసుకున్నట్లయితే మనకి వాటిలో భుజాల గురించి కొంత అవగాహన ఉండాలి. లంబకోణానికి ఎదురుగుండే ఉన్న భుజాన్ని మనం ఏమని పిలుస్తామంటే కర్ణము అని పిలుస్తాము. మిగిలిన 2 భుజాలని వేరు వేరు పేర్లతో పిలుస్తాము. అయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం దీన్ని ఏం చెప్పొచ్చు అంటే కర్ణము వర్గం అనేది ఎల్లప్పుడూ కూడా ఏమవుతుంది, 1వ భుజం వర్గం ప్లస్ 2వ భుజం వర్గం మొత్తానికి సమానంగా ఉంటుంది. దీన్నే మనం గుర్తులు ఉపయోగించి రాసినట్లయితే భుజాలను ఉపయోగిస్తే AC² = AB² + BC² మనం చెప్తాం అనమాట. ఈ విధంగా మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ పైథాగరస్ సిద్ధాంతం మీద మనకి 1 మార్క్ లేదా 2 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. APRJSలో పాలిటెక్నిక్ కూడా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. వాటి మీద ఒకసారి చూద్దాం. ఒకసారి ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఇచ్చాడండి. ఒకటి 3 సెంటీమీటర్లు ఉంది, ఒకటి 4 సెంటీమీటర్లు ఉంది. అయితే కర్ణం ఎంత అవుతుందనే ప్రశ్న ఇవ్వవచ్చు. సో ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం మనం, సో వాటికి PQR అని పేరు పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి లంబకోణం ఇక్కడ Q దగ్గర ఉంది కాబట్టి కర్ణం ఏమవుతుంది, PR అవుతుంది. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమని చెప్తాం, PR² = PQ² + QR² అని చెప్తాం. ఎలా అనుకున్నట్లయితే వాటి యొక్క విలువలను ప్రతిక్షేపిద్దాం. PR² = PQ అంటే మనకి 4 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా QR అంటే 3 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. సో వాటి వర్గాలు వేద్దాం. 4² అంటే 16, 3² అంటే 9, అంటే మొత్తం 25 వస్తుంది అనమాట. సో స్క్వేర్ యూనిట్స్, సో చదరపు ప్రమాణాలు అని చెప్తాం. దేర్ఫోర్ PR రావాలంటే ఏం చేస్తాం, √25 చేస్తాం, అంటే 5 సెంటీమీటర్లు వచ్చింది. అంటే పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి కర్ణం యొక్క పొడవును కొలవచ్చు. ఇంకా ఏ విధంగా ప్రశ్నించవచ్చు, ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం ఇవ్వడం జరుగుతుంది, ఇంకో భుజం ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 3వ భుజం కనుక్కోమని కూడా ప్రశ్న అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక త్రిభుజం తీసుకుందాం. కర్ణం వచ్చేసి 13 సెంటీమీటర్లు ఉందనుకుందాం. అదేవిధంగా ఒక భుజం వచ్చేసి 12 సెంటీమీటర్లు ఉందనుకుందాం. అయితే మిగిలిన భుజం ఎంత అవుతుంది, ఈ విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు. సో ఇలా ప్రశ్న అడిగితే ఏం చేస్తాం, పైథాగరస్ సిద్ధాంతాన్ని ముందు రాద్దాం. AC² = AB² + BC² రాస్తాం అనమాట. AC² = AB² + BC². సో ప్రమాణాలు ఒకసారి ప్రతిక్షేపించినట్లయితే AC అంటే 13 కాబట్టి 13² అని వేస్తాం. AB అంటే మనకి ఇవ్వలేదు కాబట్టి AB² ఎలా రాయండి. అదేవిధంగా BC ఎంత ఇచ్చాడండి, 12 సెంటీమీటర్, 12² రాయండి. సో విలువలను ఒకసారి ప్రతిక్షేపించినట్లయితే AB² మనకి ఏమొస్తుంది, 13² - 12² రావడం జరుగుతుంది. సో 13² అంటే 169, 12² అంటే 144 = 25 రావడం జరుగుతుంది. సో మనకి AB కావాలి కాబట్టి AB ఏమవుతుంది, √25 అవుతుంది. ఇది 5 సెంటీమీటర్లుగా మనం చెప్తాం. ఈ విధంగా పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి లంబకోణ త్రిభుజంలో భుజాల మధ్యన ఉన్నటువంటి సంబంధం అనేది కలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు త్రికోణమితిలో ఈ లంబకోణ త్రిభుజంలో భుజాల మధ్యన ఉండేటటువంటి సంబంధాన్ని కోణాలతో ఏ విధంగా చెప్తాం అనేది ఇప్పుడు చూద్దాం. వాటి గురించి రైట్. సో త్రికోణమితిలో మనకు వచ్చేసరికి భుజాల మధ్యన, అదేవిధంగా భుజాలకు కోణానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ఓకే, ఇక్కడ ABC అనే త్రిభుజం తీసుకుందాం. ఒక లంబకోణం త్రిభుజం తీసుకున్నట్లయితే C అనే కోణాన్ని మనం పరిగణలో తీసుకుందాం. సో కోణాన్ని సూచించడానికి ఒక తీటాని తీసుకుందాం. సో ఈ C అనే కోణం దేన్ని సూచిస్తుందో మనకి తీటా. అయితే ఈ తీటా దృష్టిలో తీటాకు ఎదురుగా ఉండే భుజం ఏదవుతుంది చెప్పండి, AB. అంటే AB అనేది మనకి ఏమవుతుంది, ఎదుట భుజము, ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, ఆపోజిట్ సైడ్. మరి అదే C దృష్ట్యా, కోణం దృష్ట్యా కోణానికి పక్కనే ఉండేటటువంటి భుజం ఏది చెప్పండి, ఆసన్న భుజము. ఏదది, ఆసన్న భుజం అని పిలుస్తాం. ఈ విధంగా తీటాకు ఎదుటి భుజం ఏమవుతుంది, AB అవుతుంది. తీటాకు ఆసన్న భుజం ఏమవుతుంది, BC అవుతుంది. అలా కాకుండా యాంగిల్ ఏ దిశలో తీసుకుందాం ఇప్పుడు. సో అదే పాఠంలో తీటా అనేది మనకి ఎక్కడ ఉంది, ఏ దగ్గర ఉందని చెప్పుకుందాం. అలా అయితే తీటాకు ఎదురు భుజం ఏదవుతుంది చెప్పండి,
బీసీ అవుతుంది. అదేవిధంగా తీటాకు ఆసన్న భుజం ఏమవుతుంది? ఏబి అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం భుజాలను పేరు పెట్టడం చూసుకోవాలి. అంటే తీటాను ఆధారంగా చేసుకొని మనం చెప్పాలి. అయితే ట్రిగ్నామెట్రీలో మనకి ముఖ్యంగా ప్రాథమికంగా 3 నిష్పత్తులు ఉన్నాయి. వాటి యొక్క గుణకార విలోమాలు మరో 3 నిష్పత్తులు ఉన్నాయి. అందులో మొదటిది చూసుకుందాం, సైన్ తీటా. సైన్ తీటా అంటే తీటాకు ఎదుట భుజం బై కర్ణము అని చెప్తాము. అంటే ఇక్కడ పటంలో ఒకసారి చూడండి, ఒకసారి తీటాకు ఎదురు భుజం ఏదవుతుంది చెప్పండి? ఏబి అవుతుంది. వెరీ గుడ్. మరి కర్ణం ఏదవుతుంది చెప్పండి? ఏసీ అవుతుంది. అంటే ఈ బొమ్మలో యాంగిల్ సి దృష్ట్యా తీటా కానీ మనం తీసుకుంటే సైన్ తీటా ఏమవుతుంది? ఏబి బై ఏసీ అవుతుంది. అదేవిధంగా కాస్ తీటా తీసుకుందాం. కాస్ తీటా అంటే తీటాకు ఆసన్న భుజము బై కర్ణంగా మనం చెప్తాం అనమాట. తీటాకు ఆసన్న భుజం ఏమవుతుంది చెప్పండి? బొమ్మలో ఒకసారి బీసీ అవుతుంది. కర్ణం ఏదవుతుంది చెప్పండి? ఏసీ అవుతుంది. ఈ విధంగా బీసీ బై ఏసీ అని చెప్తాం అనమాట. ఇక మూడవది వచ్చేసి టాన్ తీటా. సో టాన్ తీటా అనేసరికి తీటాకు ఎదుట భుజము, అదేవిధంగా తీటాకు ఆసన్న భుజము అని చెప్తాం అనమాట. మరి ఇక్కడ తీటాకు ఎదురు భుజం ఏమవుతుంది చెప్పండి ఒకసారి? ఏబి అవుతుంది. అదేవిధంగా ఆసన్న భుజం ఏమవుతుంది చెప్పండి? బీసీ. దీన్నే మరో విధంగా కూడా చెప్పొచ్చు, సైన్ తీటా బై కాస్ తీటా అంటాం. ఇవి మనకి ప్రాథమికంగా ఉండేటటువంటి 3 నిష్పత్తులు. వీటి యొక్క గుణకార విలోమాల్ని మరో 3 నిష్పత్తులుగా చెప్పడం జరిగింది. అందులో మొదటిది కొసికెంట్ తీటా. కొసికెంట్ తీటా అంటే దీన్ని 1/sin తీటా అని కూడా అంటాం. 1/sin తీటా అంటే 1/sin తీటాని మనం రాస్తే అంటే సైన్ నిష్పత్తిని వ్యతిరేకంగా రాయాలి. అంటే సైన్ వచ్చేసరికి మీకు తీటాకు ఎదురుభుజం బై కర్ణం అన్నారు. అదే కొసికెంట్కి వచ్చేసరికి కర్ణము బై ఎదురుభుజం అని చెప్తారనమాట. అంటే ఫలితంగా మనకి ఏమొస్తుంది? ఏసీ బై ఏబి అని వస్తుంది. అదేవిధంగా రెండోది కాస్ తీటాకు గుణకార విలోమం సీకెంట్ తీటా అని చెప్తాం అనమాట. అంటే 1/cos తీటా అంటే ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు మనం? కాస్ తీటా ఏమొచ్చింది చూడండి, బీసీ బై ఏసీ. అంటే ఇక్కడ ఏసీ బై బీసీ అని చెప్తాం. ఇక మూడవది కాట్ తీటా. దీన్ని కోటాంజెంట్ తీటా అని కూడా అంటాము. కాట్ తీటా అంటే 1/tan తీటా. అదేవిధంగా ఈ నిష్పత్తిలో మనం చెప్పాలంటే కాస్ తీటా బై సైన్ తీటా అని చెప్పవచ్చు. సో అల్టిమేట్గా చెప్పాలంటే మనకేమవుతుంది? ఆసన్న భుజం బై ఎదుటి భుజం అని చెప్తాం అనమాట. ఆసన్న భుజం ఏమవుతుంది? బీసీ అవుతుంది. ఎదురు భుజం ఏమవుతుంది? ఏబి అవుతుంది. ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లోకి వచ్చేసరికి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు? ఒక క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబీసీలో ఇలా ప్రశ్న ఇస్తారనమాట. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 అయినా ఇలా అడుగుతాడనమాట. సైన్ సి, కాస్ ఏ, కాస్ బి, కాస్ సి, అలాగే టాన్ ఏ, టాన్ సి లను కనుగొనండి. సో ప్రశ్న ఇలా అడుగుతాడనమాట. సో ఇలా ప్రశ్నలు అడిగేటప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏముంది? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ముందుగా ఏం చేస్తాం? ఈ ఇచ్చినటువంటి వివరాలకు సరిపోయేటట్లుగా ఏం చేయాలి? మనం ముందుగా ఒక బొమ్మని ఏం చేయాలి? ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో రైట్ యాంగిల్ ఎక్కడ ఉందని చెప్పాడు? బి. సో బి పాయింట్ అనేది బి వెర్టెక్స్ అనేది ఇక్కడ పెట్టాలి మీరు. ఏసీ వెర్టెక్స్ని వేరు పెడతాడు. సో వాడి ఏంటి ఇచ్చాడు చూడండి? సైన్ ఏ ఇచ్చాడు. అంటే తీటా ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ ఉంది, అంతే కదా. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి చెప్పండి తెలుగులో? తీటాకు ఎదుట భుజము బై కర్ణం అని చెప్తాం. అయితే ఇక్కడ ఎదుటి భుజం ఏది? కర్ణం ఏది చెప్పండి? తీటాకు ఎదుటి భుజం ఏది? బీసీ. కర్ణం ఏది అవుతుంది చెప్పండి? ఏసీ. సో ఇది ఎంతకు సమానం అన్నాడు? 12/13కు సమానం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12/13. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఒక నిష్పత్తి, అంతే కదా, నిష్పత్తి. కానీ నిష్పత్తి అనేది ఎప్పుడు సమానం అవుతుంది? ఏదైనా ఒక స్థిరాంకము ఏం చేస్తాం? ఇక్కడ కామన్ రేషియో అంటాం కదా, స్థిరాంకం k తీసుకుందాం. అలా అయినప్పుడు బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది? 12k అవుతుంది. ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది? 13k అవుతుంది. ఎందుకు? మనం సింప్లిఫై చేసేసిన తర్వాత ఈ నిష్పత్తి వస్తుంది. సో సింప్లిఫై చేయలేదనుకోండి, ఆ మల్టిపుల్ ఏమనుకుందాం? k అనుకుందాం ఇక్కడ. అలా అయితే పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగిద్దాం. పైథాగరస్ సిద్ధాంతం చూడండి. పైథాగరస్ సిద్ధాంతం ఏమవుతుంది చెప్పండి అక్కడ? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అదే కదా రాసాం.
సో ఇప్పుడు ఆ విలువలను ప్రతిక్షేపిద్దాం ఇక్కడ. సో బీసీ అంటే ఏదండి, ఇది 12K అన్నాం. ఏసీ ఏది, ఇక్కడ మనం రాస్తాం 13K. ఇప్పుడు వేయండి ఒకసారి వాల్యూస్ ఒకసారి. ఏసీ అంటే 13K హోల్ స్క్వేర్ అండ్ ఏబి అంటే తెలియదు కాబట్టి ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఏమవుతుంది 12K హోల్ స్క్వేర్. చూసారు కదా. ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 169K స్క్వేర్ 169, ఏబి స్క్వేర్ అలానే ఉంచండి. ఇక్కడ ప్లస్ ఏమవుతుంది 144K స్క్వేర్. సో ఏబి స్క్వేర్ మనకు కావాలి. దెన్ ఫర్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ప్లస్లో ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ 169K స్క్వేర్ బై 144K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది చెప్పండి 25K స్క్వేర్. దేర్ ఫర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి 25K స్క్వేర్కి రూట్ ఆఫ్ చేస్తాం, ఎందుకు స్క్వేర్ రూట్ తీస్తున్నాం కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 5K అంటే ఏబి ఎంత వచ్చింది మనకి 5K. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్లో కావాల్సిన 3 భుజాలు మనకి వచ్చేసాయి. 3 భుజాలు తెలిసేటప్పుడు మిగతా ఏ నిష్పత్తి అయినా రాయగలమా లేదా?